అమన్గల్లో కూడా బంద్ కొనసాగుతోంది. ఇవాళ అన్ని షాపులు కూడా స్వచ్ఛందంగా మూసివేయాలంటూ ఓయూ జేఏసీ బంద్ కు పిలుపునిచ్చింది. అమన్గల్లో బంద్ కు మద్దతు తెలిపాయి అమన్గల్ పట్టణంలోని పలు వర్తక సంఘాలు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఇక్కడ హైదరాబాద్ లో కూడా పలువురు నేతల్ని ముందస్తుగా అరెస్టులు చేశారు. మరొక వైపు మార్వాడీ సమాజంపై విద్వేషపూరితమైన ప్రసంగాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న వారి మీద చర్యలు చేపట్టాలంటూ డీజీపీ జితేందర్ ని కలిసి వినతి పత్రం అందించారు అగర్వాల్ సమాజ్ అధ్యక్షుడు అనిరుద్ గుప్తా. మార్వాడి జనాభా ఉన్న ప్రాంతంలో పోలీస్ భద్రత కల్పించాలని కోరారు. మా ప్రతినిధి వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, వర్తక సంఘాలందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొన్నట్లుగా మనకు ఆ దృశ్యాలు చూస్తే అర్థమైపోతోంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా కనిపిస్తోంది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్వాడి వ్యాపారస్తుల గోబ్యాక్, లోకల్ వ్యాపారస్తుల బచావో అన్న నినాదంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల బందులు జరుగుతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం నేను అమన్గల్ మండలం హెడ్ క్వార్టర్లో ఉన్నాడు. ఈరోజు ఇక్కడ సంత కానీ చూసుకోవచ్చు, మొత్తం కూడా ఈరోజు మార్వాడి వ్యాపారస్తులకు వ్యతిరేకంగా బంద్ కొనసాగుతుంది. బంద్ కొనసాగుతున్న నేపథ్యంలో షాపులను కూడా మూసివేసిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు లోకల్ వ్యాపారస్తులకు మార్వాడీలకు మధ్య గత కొంతకాలంగా ఇక్కడ వివాదం తలెత్తుతోంది. మొదటగా ఇద్దరుగా వచ్చిన వ్యాపారస్తులు ఇక్కడ పూర్తి స్థాయిలో దాదాపు 10 నుంచి 15 కుటుంబాలు వచ్చేట్టు కూడా చెప్తున్నారు. ఒకసారి చూసుకోవచ్చు, మొత్తం కూడా విజువల్స్. ఆమనగల్లో వ్యాపారస్తులందరూ కూడా ఉదయం రోడ్ల మీదకి వచ్చి షాపులన్నీ కూడా బంద్ చేసిన పరిస్థితి నెలకొంది. సో ఖచ్చితంగా ఇక్కడ లోకల్గా ఉన్న మార్వాడీస్ నుంచి వాళ్ళు అన్ని షాపులు పెడుతున్నారు. ఇటు జ్యువెలరీస్ కావచ్చు, లేకపోతే హార్డ్వేర్ షాపులు కావచ్చు, ఎలక్ట్రికల్స్ అన్నింటిలో మార్వాడీస్ వచ్చేసారని కూడా చెప్తున్నారు. మనతో మాట్లాడేందుకు లోకల్ వ్యాపారస్తులు. చెప్పండి సార్, అసలు ఏంటి మార్వాడీస్ వ్యాపారస్తులు గోబ్యాక్ అంటానికి ప్రధాన నిదానం ఏంటి? మీ డిమాండ్లు ఏంటి? స్థానికతనే సార్. మాకు స్థానికత కొరకు మేము కొట్లాడవలసి వస్తుంది. గత 2004, 2005 ప్రాంతాల్లో ఇక్కడ మన గిరివి దుకాణాలు అనే పేరుతో పాన్ బ్రోకర్స్ అనే బిజినెస్తో వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉండడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళు కలిసికట్టుగా వ్యాపారం చేయడం కాకుండా వాళ్ళంతా వాళ్ళు వేరే వ్యాపారంతో చేస్తూ వాళ్ళ గ్రూప్ వాళ్ళ నుంచి అక్కడ వేరే బిజినెస్లో జస్ట్ కిరాణా షాప్లే కావచ్చు, వస్త్ర వ్యాపారాలే కావచ్చు, లేకపోతే ఎలక్ట్రికల్ షాప్సే కావచ్చు, వాళ్ళ ద్వారా వాళ్ళనే కాన్సన్ట్రేషన్ చేస్తూ మెయిన్ సెంటర్స్లో సపోజ్ ఒక 10,000 రూపాయలు రెంట్ ఉన్న దాన్ని మెయిన్ డిమాండ్ అంటే మాకు కూడా ఉన్నది కావాల్సింది సార్ అంటే ఉన్నవాళ్ళు ఉండండి, కానీ కొత్త వాళ్ళు వచ్చి లోకల్ వాళ్ళతో స్థానికులతో ఎటువంటి ఒప్పందాలు లేకుండా వాళ్ళంతా వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ మమ్మల్ని మా పొట్ట కొట్టొద్దని మేము చెప్పే కార్యక్రమం ఒకటే. మార్వాడీస్ కూడా చెప్తున్నారు, భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం మేము ఎక్కడికైనా ఏ ఊరికైనా వెళ్ళి వ్యాపారాలు చేసుకోవచ్చు అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. మార్వాడీస్ ఎక్కడైనా రావచ్చు, కాదనట్లేదు. మేము మా తెలంగాణ వాళ్ళు కూడా మా రాజస్థాన్ కావచ్చు, లేకపోతే మా మహారాష్ట్ర వెళ్తున్నారు, ఎక్కడికైనా వెళ్తున్నారు. కాకపోతే మేమేం చెప్తున్నామంటే మార్కెట్లో ఉన్న వాల్యూ ప్రకారంగా అందరూ ఒకటే కలిసికట్టు వ్యాపారం చేయాలి, అందరూ ఒకటే మాట మీద నిలబడేటట్టు వ్యాపారాలందరికీ వేరే కస్టమర్లతో పాటు వేరే వ్యాపారాలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరపాలనేది మా నిర్ణయం ఒకటే. గోబ్యాక్ అనే కంటే అందరం కలిసికట్టుగా వ్యాపారం చేసుకుందాం. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా సరే స్థానిక వ్యాపారులతోటి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు తలనొప్పులు ఎటువంటి జరగకుండా వాళ్ళతో కలిసికట్టు వ్యాపారం చేయాలని మేము కోరుకుంటున్నాము. తెలంగాణ గోబ్యాక్ అనే కంటే ముందు వ్యాపారాలు అనేది స్థానికంగా ఉండాలి, వ్యాపారాలు అనేది కరెక్ట్గా ఉండాలని మేము చెప్తున్నామండి. మనతో పాటు మాట్లాడేందుకు ఆమనగల్లు వర్తక సంఘం అధ్యక్షులు తిరుపతయ్య గారు ఉన్నారు మనతో పాటు. చెప్పండి సార్, ఏం చెప్తారు? సార్, ఆమన్గల్ నుంచి మార్వాడి గోబ్యాక్ అని నిరసనకు జేఏసీ ఇచ్చిన పిలుపుకు మేము మద్దతు తెలుపుకుంటూ ఈరోజు ఆమన్గల్ చేసే వ్యాపారాలు గిరివి దుకాణాలతో వచ్చి 20 సంవత్సరాల నుంచి వచ్చి ఈరోజు ఒకరు వచ్చి 15-16 షాపులు, మిగతా వ్యాపారస్తులు మంది గిరివి దుకాణాలు, హార్డ్వేర్ షాపులు, కిరాణం దుకాణాలు, బట్టల దుకాణాలు పెట్టేసేసి అన్ని సెకండ్స్ ఐటమ్లు అమ్ముకుంటూ ఒరిజినల్ ఐటమ్ అమ్ముకుంటా గ్రామీణ స్థాయి పబ్లిక్ని మోసాలు చేసుకుంటూ వ్యాపారం చేస్తున్నారు. మేము మేల్కొనడానికి కొంత టైం పట్టింది. వ్యాపార పరంగా ఎన్నో షాపులు అయిపోయి ఇటు వాళ్ళు చెప్తున్నారు మార్వాడి మీరు ప్రభుత్వ గుర్తింపు పొందిన లైసెన్స్ పొందిన వస్తువుల్ని అమ్ముతున్నాం, మేము ఎక్కడ డూప్లికేట్ వస్తువులు అమ్మట్లేదంటూ కూడా ఇటు మార్వాడీస్ చెప్తున్నారు. స్వర్ణకారులని మరియు వాళ్ళు అమ్మే బంగారు ఆభరణాలని చూసుకోండి, ఇక్కడ వచ్చి ఒకసారి ఎంక్వైరీలు చేసుకొని మీరు మేము చెప్పడం మేము అబాండాలు చేయడం కాదు, వాస్తవాలు తెలుసుకుంటే మీకు తెలిసిపోతుంది. వాళ్ళది 60% వస్తే మన స్వర్ణకారుల నుంచి 90% వస్తున్నది. ఆ రకంగా చేసే వ్యాపారాలని ఎవరు గుర్తించలేకుండా గ్రామీణ స్థాయి వ్యక్తులు గుర్తించలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మాకు రావడానికి కొంత టైం పట్టింది. మా యూనిటీ చేసుకొని ఇంత టైం పట్టినందుకు మాకు చాలా బాధాకరంగా మేము మీ నిరసన తెలుపుతున్నాం. దానికి మాకు అందరూ సహకరించి మా గ్రామీణ స్థాయి కాదు, మండల స్థాయి కాదు, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నుంచి అందరూ మాకు సహకరించి మాకు న్యాయం చేస్తారని, మార్వాడిని గోబ్యాక్ చేస్తారని చెప్పి విన్నపం అంతే.
దాని గురించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఇటు ఈరోజు బంద్ కొనసాగుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు తెలంగాణకు సంబంధించి ఇటు మార్వాడి వ్యాపారస్తులు గోబ్యాక్ అంటూ కూడా కొంతమంది చెప్తున్నారు. ఒక్కరుగా వచ్చిన మార్వాడీలు దాదాపు ఇక్కడ ఒక్కసారిగా మొదట్లో ఇక్కడికి 2 కుటుంబాలు వచ్చాయి, ఈరోజు 30 కుటుంబాలు అయ్యి అంటూ కూడా చెప్తున్నారు. అన్ని వ్యాపారాల్లో ఇటు జ్యువెలరీ కావచ్చు, హార్డ్వేర్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, అన్ని వ్యాపారాల్లో వాళ్ళు ఇక్కడ ఉండటం వల్ల మా ఉపాధి కోల్పోతున్నట్టు కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఓవర్ టు స్టూడియో.